హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అయితే జనసేన పార్టీ విశాఖపట్నంలో మీటింగ్ అనేది జరగబోతుందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్ వెళ్తాం. జనసేన పార్టీ అనేది 3 రోజుల పాటు విశాఖపట్నంలో విస్తృత స్థాయి సమావేశం అనేది జరగబోతుందండి. ఇది మెయిన్గా ఇంపార్టెంట్ అండి ఏదో జనసేన పార్టీకి కూడా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని నేను అనుకుంటున్నాను. దీంట్లో చాలా వరకు ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వాళ్ళని కంపల్సరీ ఇంటరప్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదండి. చాలా మంది నేను చూసినాను, వాళ్ళని ఆపిచ్చి చెప్పనిచ్చే కార్యక్రమం అనేది జరగట్లేదు. పవన్ కళ్యాణ్ అయినా కానీ వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఓకే, ఒక 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 కార్యకర్త ఏమంటాడు, మాకు పదవులు రావట్లేదు అని చెప్తాడు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకో. నెక్స్ట్ కార్యకర్త అంటాడు, నాకు ఈ పనులు జరగట్లేవు అని చెప్తాడు, ఫీడ్బ్యాక్ తీసుకో. అంటే వాళ్ళతోనే మాట్లాడిపించే కార్యక్రమం అనేది తీసుకోవాలి. కానీ మొన్న నాగబాబు గారు లాగా మీరు సేవనే చేయాలి అని ఇది చేయాలి. రాజకీయాలు అనేది బేసికల్గా అది వర్కౌట్ కాదు. కొన్నిసార్లు వాళ్ళు కూడా డబ్బులు పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో పదవి అనేది ఏ పార్టీలో అన్నా కానీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కామన్గా జరిగే ఒక ప్రక్రియ. దాన్ని మీరు సేవ చేయాలి, మీరు తగ్గి ఉండాలి, మీకు ఏం లేకపోయినా మీరు చేయాలి అనే సిద్ధాంతం లాంటివి ఉండవు జనరల్గా. అయితే ఏ రాజకీయంలో అయినా కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం సేవ చేయాలి, కానీ పాలసీ డిసిషన్స్లో మనం కరెక్ట్గా ఉండాల్సిన అవసరం అనేది ఉందండి. నేను అది చాలాసార్లు కూడా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఏమైనా తప్పులు జరిగినప్పుడు యాక్షన్ తీసుకో, కానీ అది నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది అది కనుక్కొని యాక్షన్ తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైపోద్దంటే పోటీతత్వం వల్ల కూడా మనం ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం కాబట్టి యువతల వాళ్ళు కుట్రలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మన నాయకుల మీద. అది కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అది కూడా నేను చాలా వీడియోస్లో నేను దాన్ని వివరించడం అనేది కూడా జరిగింది. ఇది రామారావు గారు అడగడం తప్పని కాదు, ఎప్పుడైనా కానీ ఒక పార్టీలో రానప్పుడు కంపల్సరీ అడిగే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది. దానికి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి అక్కడ, చాలా ఏరియాస్ చాలా మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని మీద సస్పెండ్ చేస్తే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకి మనం సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇంకా మన పార్టీలో ఎవరు మిగిలిండరని నాకు అనిపిస్తుంది. ఇంకో పవన్ కళ్యాణ్ చేయాల్సిన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ 3 రోజుల సమావేశంలో ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్ గా తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ ద్వారానే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా. జనరల్ గా మనకి ఏం జరుగుతుంది అనేది ఒక తెలుస్తుంది. జనరల్ ఫినామినా ప్రభుత్వం మీద కూడా భారీ వ్యతిరేకత అనేది ఫామ్ అయిపోయింది. ఆ ఫామ్ అవుతున్న దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ మీద మనం పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓకే, జనసేన కానీ అలయన్స్ పార్ట్నరే, కానీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని అన్నింటినీ కూడా సమర్థించుకుంటూ పోయినాం అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీ, దానివల్ల పవన్ కళ్యాణ్ గారు చేయకపోయినా ఇండైరెక్ట్ గా దాన్ని సమర్థించినట్టుగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్ గా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు పులివెందులో ఉంది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా మనం ప్రశ్నించాము. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంటే మనం ఏది చేసినా, ఏ పార్టీ ఏది చేసినా కానీ అందరికీ అది వర్తిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇంకో విషయాన్ని కూడా నేను ఏంటంటే మన ఫీడ్బ్యాక్లో కొన్ని ఏంటంటే కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు అధినేత ఏమని అనుకుంటాడేమో అని రాంగ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్రెడీ మన కరెక్ట్గా ఈచ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనం తెచ్చుకునే ఫీడ్బ్యాక్ ఉంటుంది ఆటోమేటిక్గా. మనకంటూ ఒక్కొక్క జిల్లాలో కొంతమంది నాయకులు ఉండాలి. అంటే కార్యకర్తలు కాదు, ఆయన కార్యకర్తే, కానీ ఏ పదవి అనేది ఉండకుండా జనరల్ పబ్లిక్ తిరిగే ఒక ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం. ఇది ఈ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అది వర్తిస్తుంది, అది నేను అనుకుంటున్నాను. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తుంది ఏంటంటే ఈ 3 రోజుల సమావేశంలో నాయకులు కూడా ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు మాట్లాడే అవకాశం అనేది ఇవ్వాలి. అంటే మీడియా వీళ్ళందరినీ తీసుకురాకుండా జనరల్ ఫీడ్బ్యాక్, కరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే అది వాళ్ళకి మనం ఏదన్నా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బూత్ కమిటీస్లో కూడా కొత్త వాళ్ళని చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం రాజకీయం అనేది మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత వాళ్ళని మనం తీసుకున్నాం, వాళ్ళు కరప్షన్ నే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు జనరల్గా. అయితే
వాళ్ళ వల్ల పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏం తెలియకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు చాలా మంది నేను చూశాను, ఏదైతే ఈ అధికార ప్రతినిధులు ఉంటారు వాళ్ళకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది కూడా లేదని నాకు అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు. ప్రకాశం జిల్లాలో ఒక స్పోక్ పర్సన్ ఉంటారు, ఆమె మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడు నేను చూశాను, చూస్తే మేము ఏ ఎన్నికలను కూడా వదిలిపెట్టామండి అని చెప్పి, అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఏం చెప్తున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు, అక్కడ అరాచకం ఇట్లా జరుగుతుందండి, ఇట్లా జరుగుతుందని చెప్తుంటే ఆమె మేము ఏ ఎన్నికలను వదిలిపెట్టామండి ఏదో చెప్తున్నామే అంటే పాయింటెడ్. ఎప్పుడైనా కానీ ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు జనరల్గా అయితే నాకు అనిపించింది ఏంటంటే పాయింట్ మీద మనం కన్ఫైన్ అయి ఉండాలి. అంటే మనం చెప్పుండొచ్చు, మనము ఉదాహరణలకు చెప్తూ ఉండొచ్చు, కానీ మన పాయింట్ మీద కన్వర్టేట్ గా చెప్పే అనేది కంపల్సరీగా వాళ్ళకి ఒక నోట్స్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది పార్టీ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుర్రు, వాళ్ళకి ఏం మాట్లాడారో కరెక్ట్ గైడెన్స్ కూడా లేనట్టు నాకు అనిపించింది. అంటే నాకు ఈ మధ్య నేను ఇంతకుముందు వాళ్ళు కరెక్టే మాట్లాడుతుండే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అర్థం కావట్లేదు. అంటే తప్పులు ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనం ఆ తప్పును సమర్థించకపోతే మళ్ళీ ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో మాట్లాడుతుర్రా, లేకపోతే ఇది పార్టీ ఇన్స్ట్రక్షన్, అదే కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అది ఒక ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారే దాన్ని కంపల్సరీగా ఒక నోట్స్ అనేది కంపల్సరీ అందరికి పంపించాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఏముంది పీడిఎఫ్ లో పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా చూసుకునే అవకాశం అనేది జనరల్ గా ఉంటుంది వాట్సాప్ లో. అదొక ప్రయత్నం అనేది కరెక్ట్ గా మనం ఏం పాయింట్స్ మాట్లాడాలి, మన స్టాండ్ ఏంటిది, కరెక్ట్ గా ఒక పాయింట్ మీద ఉంటే అనేది బెటర్ ఏమో అని నాకు. ఇంకొక విషయం ఏంటంటే అధికారులు ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఏమైపోద్ది అంటే ఈ అధికారులు కూడా జనరల్ గా అయితే వాళ్ళు ఏంటంటే రాంగ్ ఫీడ్బ్యాక్స్ అనేది ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు పెన్షన్స్ విషయంలోనే జనరల్ గా ఈ పెన్షన్స్ ని ఇప్పుడు మామూలుగా అడిగి ఉంటే అక్కడ రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు వాళ్ళు కాదు ఓట్లు వేసేది జనరల్ గా అయితే, వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎవరైతే అధికారులు వీళ్ళు కాదు కదా ఓట్లు వేసేది, వాళ్ళు 1-2 ఓట్ల మీద వాళ్ళది ఏముంటది అనేది ఏముండదు. మెయిన్ ప్రజల్లోకి మనము బేసికల్ థింకింగ్ అనేది ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయ డిసిషన్ తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిసిషన్ తీసుకోవాలి. రెండు కలగలిపితే మాత్రం అది చాలా డేంజర్ బెల్స్ లాంటిది. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పార్ట్, అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక పార్ట్. రెండు కలగలిపినాం అనుకోండి ఏమైపోద్ది, వాడు దాన్ని ఎటు కాకుండా తీసుకెళ్లే ప్రయత్నం. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అదే కదా. ఇప్పుడు ఏదైతే రాజకీయ డిసిషన్స్ లో ఒక ఫెయిల్యూర్ జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ డిసిషన్స్ లో ఏం చేస్తున్నారు, ఏదైతే మనం ఎథికల్ రాజకీయాలని మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వే అనెథికల్ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తున్నావు అనుకోండి ఏమైపోతుంది. ఇప్పుడు బెదిరింపులు ఈ మామూలుగా చెప్పడం వల్ల ఏమి యూజ్ ఉంటుంది, వాళ్ళు వింటారా? ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకుంటారు, వాళ్ళు ఏమన్నా విన్నారా? వాళ్ళు మారిపోతారా? వాళ్ళు ఏమన్నా మారిపోయే అవకాశం తక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. రాజకీయాలు మనం ఏంటంటే ఒక సంకేతం ఇవ్వాలి, ఎట్లా అంటే అలా సస్పెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. పోతే ఏముంటది, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన్ని ఏం చేసేది ఏమి ఉండదు జనరల్గా అయితే. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోయినసారి ఒక ఎమ్మెల్యేనే గెలిచిండు, ఆయన కూడా వైసీపీకి సపోర్ట్ చేసినాడు. ఏమైనా అయిపోయిందా? ఉన్నాడుగా, ఇంకా 164 సీట్స్ వచ్చినాయి, ఒక 10 మంది పోతే పోయినారు, ఏముంటది అలా? వాళ్ళ వల్ల ఓట్లు వచ్చేది కాదు, బీకేది కాదు. వాళ్ళు ఏమన్నా పెద్ద నాయకులు, వాళ్ళు ఏమన్నా పార్టీని నమ్ముకొని గెలిచిన వాళ్ళు తప్ప వాళ్ళకంటే ఒక క్యాడర్ అంటే ఏమన్నా ఉంటుందా? జనరల్ గా నేను ఆలోచన చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటివి చేస్తేనే మనం మంచి సంకేతం ఇస్తామేమో అనేది నా అభిప్రాయం మాత్రమే. అది ఒక డిసిషన్ వాళ్ళకు ఉంటది. ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు ఈ మనం ఏదైతే మనం ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో దాని మీద మనం కన్ఫైన్ అయి ఉంటే బాగుంటదేమో అనిపిస్తుంది. అంటే మనం ఏదైతే కమిటీస్ మీద కూడా పూర్తి దృష్టి పెట్టాలి, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలనేది నేను ప్రతి వీడియోస్ లో చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డెవలప్మెంట్ అనేది జనరల్ గా జరగదు. అంటే వాళ్ళకి ఎట్లా గైడెన్స్ రావాలి, అధికారం ఎట్లా ఉంటుంది అవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళని కరెక్ట్ గా మౌల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా దానివల్ల ఒక కొత్త ఏమైనా తీసుకొచ్చే రిఫార్మ్స్ కానీ ఏమైనా తీసుకొచ్చే అవకాశం అనేది జనరల్ గా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. ఇంకోటి ప్రతి నాయకుడు కూడా కంపల్సరీగా ఒక లైబ్రరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఏముంది, ఒక టాపిక్ ఉంటుంది జనరల్ గా, రాజ్యాంగం ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ జరుగుతాయి, ఏదైనా ఆర్టికల్స్ తీసుకొని వచ్చేది, కంపల్సరీగా ఆ లైబ్రరీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీ ఆడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. స్పోక్ పర్సన్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే కంటెస్టెడ్ కాంటెస్ట్ కానీ, వీళ్ళందరూ చదువుకునే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఒక డిబేట్ ని ఎట్లాగైనా కానీ నడపగలిగే శక్తి అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం తప్ప వేక్ స్టేట్మెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు జనసేన స్పోక్ పర్సన్స్ కూడా జనరల్గా. ఇప్పుడైతే నాకు అనిపించింది, ఇంతకుముందు అయితే
అలా లేకుండా ఇప్పుడు చాలా వరకు వేక్ స్టేట్మెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. ఆ కూటమికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తప్పున్నా కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం అధికారంలో ఉన్నా కానీ కొన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం అంటే జనసేనని, ఇప్పుడు అధికారంలోనే మనం కొన్ని ప్రశ్నించాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది. ఎందుకంటే నేను ఈ విషయాన్ని చెప్తున్నా, ప్రజల్లో కూడా చాలా వరకు అనుమానాలు వస్తున్నాయి. నేను చాలా మందిని అడిగినాను, చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకునే చెప్తున్నా ఈ విషయాన్ని. ప్రజల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్ లో ఉన్నంత అగ్రెసివ్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మాటలు ఎన్నో చెప్పినాడు, దానికి నిలబడి ఉండట్లేడు అనే విషయాన్ని కూడా చాలా మంది అనడం అనేది నాకు జరిగింది. అది నిజంగా కూడా జరుగుతుంది. దాన్ని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రశ్నించాల్సిన అవసరం అంటే కంపల్సరీ ఉంది. ఏదైతే తప్పు జరిగిందో మనం డైరెక్ట్ గా ఖండించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆపించే పని కూడా మన చేతుల్లోనే ఉంటది. ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగితే మనకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఇద్దరు కూడా సమన్వయంతో కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం అనేది అక్కడ ఉందని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే కార్యకర్తలు ఏం చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం క్లారిటీగా వినాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.